అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ తిరిగి మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే దురభిమాన పాపం అంటే ఏంటి? మన జీవితంలో కొన్ని అవయవాలు తప్పుదారిన పడతాయి. జీవితంలో అవయవాలు తప్పిదారిలో పడడం అంటే నెక్స్ట్ దావీదు తను ప్రార్థన చేశాడు. ఏమని చేశాడంటే, దేవా, కపటమైన పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి, దురభిమాన పాపము నుండి నన్ను విడిపించండి అని ప్రార్థన చేశాడు. ఇంత చక్కటి ప్రార్థన దావీదు మహారాజు గారు చేస్తూ ఉన్నారు. మనము ఒప్పుకుంటేనే కదా ప్రభువు మనల్ని క్షమిస్తాడు. మన నోటితో మనము ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. అప్పుడే ఆ దేవాది దేవుడు మనల్ని క్షమించగలడు. ఈ నోట నుండియే కదా కపటపు మాటలు, మోసకరమైన నాలుక, హృదయంలో నుండి దురభిమాన పాపము వస్తాయి. మరి ఎలా నీవు రక్షింపబడతావు? ఈ విధంగా నీ లోపల నుండి ఇవన్నీ వస్తూ ఉంటే నీవు ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒప్పుకుంటేనే కదా నీవు క్షమించబడేది. నీవు ఒప్పుకోకపోతే క్షమించలేడు దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వింటున్న నీవు ఈరోజు నీ నోట నుండి నీ పాపములను క్షమించమని దేవుని సన్నిధిలో కోరావా? ఒకవేళ కోరనట్లయితే నీవు క్షమించబడవు. నీవు మందిరానికి రావచ్చు, ఆరాధనలో పాల్గొనవచ్చు, వాళ్ళ వీళ్ళతో మాట్లాడవచ్చు, కానీ నీలో క్షమించే గుణము లేకపోతే, ఆ ప్రభువారు నిన్ను క్షమించకపోతే నీవు ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా ప్రయోజనం ఉండదు. కనుక నీవు దయచేసి ఈ మాటలు విని ఆయన యొద్ద పాప క్షమాపణ పొందుకోవాలని, అలనాడు కీర్తనాకారుడు ఏ విధంగా తనను మోసకరమైన నాలుక నుండి, మరి కపటమైన పెదవుల నుండి, హృదయంలో వచ్చే పాపము నుండి విడిపించమని అడిగాడో, నీవు కూడా ఈ రోజున అదే ప్రకారం అడగాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. యేసయ్య రాకడ చాలా సమీపంగా ఉంది. గుర్తులు ఘోషిస్తూ ఉన్నాయి. కనుక నీవు సిద్ధపడి ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడు నీవు సరి చేసుకుంటావు? ఇలా నీ అవయవాలు తప్పిదారిన ఉంటే, నీవు పాపంలో ఉంటే, నీ జీవితంలో ఇవి ఉండకూడదు కదా. సర్వశక్తిగల దేవుని యొద్దకు నీవు వెళ్ళలేవు కదా. కాబట్టి నేడే రక్షణ దినం. రేపు నీవు ఉంటావో ఉండవో గ్యారెంటీ లేదు. కనుక ఈరోజే ఆయన సన్నిధిలో నీ పాపములన్నీ కూడా క్షమించమని అడిగితే, నీ దురభిమాన పాపము నుండి నీవు విడుదల పొందుతావు, నీకు మోక్షం లభిస్తుంది. కనుక ఇవి ఒప్పుకోవాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.